ఇక్కడ సాక్షులు వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకెళ్లి సర్పవరం పోలీస్ స్టేషన్లో ఇస్తారు. సర్పవరం సిఐగా ఈ అనంతబాబుతో చట్టా పట్టాలు వేసుకుని తిరిగిన రవికుమార్ని తీసుకొచ్చి పెడతారు. అనంతబాబుని పట్టుకుందాం అన్న తరుణంలో అనంతబాబు పారిపోతూ ఉంటాడు. వాళ్ళ వైఫ్ని పట్టుకుందాం అన్న తరుణంలో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చేదాకా మీనమేషాలు లెగ్గిస్తూ ఉంటారు. ఈ రకంగా చూస్తే అసలు అనంతబాబు ఎప్పటికన్నా దొరుకుతాడా? అనంతబాబు ఎప్పటికన్నా అరెస్ట్ అవుతాడా? అనంతబాబు ఎస్సీల పైన చేసిన ద్రోహానికి, మర్డర్కి ఆ జాతికి ఎప్పుడైనా న్యాయం జరుగుతుందా? జరగదండి. ఇదే ధోరణిలో వెళ్ళి ఇంత కూల్గా వాళ్ళకి సామరస్యమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ ఉంటే దొంగలు దొరకరు, హంతకులు దొరకరు, సాక్ష్యాలు కూడా మాఫీ అయిపోతాయి. దానికి సాక్షిభూతులుగా కూర్చుంది కూటమి ప్రభుత్వం నింద మాత్రం పడక తప్పదు. ఏమంటారు మీరందరూ? చూసే ప్రతి ఒక్కరికి మీకు ఇదే భావం వస్తుందా? ఎప్పటికైనా అనంతబాబు అరెస్ట్ అవుతాడా? ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా, కూటమి ప్రభుత్వమా? చెప్పండి మీ ఒపీనియన్స్ ఏంటో గట్టిగా కమెంట్స్లో.